అరుణాచల శివ ఎన్ను ఏళ్లుగా తీరిని కష్టాలతో, నెరవేరిని కోరికలతో, అప్పుల బాధలతో సతమతమవుతున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. మీ తలరాతని మార్చి మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే ఒక అద్భుతమైన అవకాశం రాబోతున్నది. అది కూడా ఎప్పుడో కాదు, ఈ నెల ఫిబ్రవరి 1న. అవును, మీరు విన్నది అక్షరాలా నిజము. ఆ రోజు మాఘ పౌర్ణమి. దక్షిణ కైలాసముగా పిలుచుకునే మన అరుణాచలంలో అత్యంత శక్తివంతమైన అద్భుతమైన యోగము ఏర్పడబోతున్నది. గొప్ప గొప్ప సిద్ధులు, యోగులు కూడా ఇట్లాంటి పవిత్రమైన గడియల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి అంటే, ఈ ప్రత్యేక సమయంలో గనుక ఆ అగ్నిస్వరూపుడైన అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ చేస్తే మీ తలరాత మారడం ఖాయం. మీ ప్రతి కష్టము తొలగిపోయి మీరు కోరుకున్నది జరుగుతున్నది. అసలు ఏంటి అద్భుత యోగం? ఈ ఒక్క ప్రదక్షిణతోనే మీ జీవితం ఎలా మారబోతుంది వివరంగా తెలుసుకుందాం. అరుణాచలం ఈ పేరు వింటేనే మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక శక్తి మనలో ఆవహిస్తుంది. ఇది కేవలం కొండ కాదు, సాక్షాత్ పరమశివుడు అగ్నిస్వరూపం. సాధారణంగానే గిరి ప్రదక్షిణ ఎంతో శక్తివంతమైనది. అయితే పౌర్ణమి నాడు చేస్తే దాని ఫలితము 1000 రెట్లు ఉంటుంది. ఇక రాబోయేది మాఘమాసము. అసలు మాఘమాసం అంటే ఏమిటి? చంద్రుడు మగ నక్షత్రంలో ఉన్న మాసము కాబట్టి దానికి మాఘమాసము అని పేరు వచ్చింది. మగం అంటే యజ్ఞము అని కూడా అర్థము. యజ్ఞ యాగాది ఋతువులకు ఇది అత్యంత శ్రేష్టమైన పురాణాల ప్రకారం ఈ మాసంలో పుణ్యనది స్నానాలు సకల పాపాలను హరిస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానము ఒక పవిత్ర వ్రతముగా ఆచరిస్తారు. ఈ సమయంలో పవిత్ర నదులన్నీ గంగా నదితో సమానమైన శక్తిని కలిగి ఉంటాయి. దేవతలు సైతము పుణ్య స్నానాలు ఆచరించడానికి భూమికి దిగి వస్తారు అని నమ్మకము. ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో పౌర్ణమి అత్యంత శక్తిమైనది. ఇది రాబోయే ఫిబ్రవరి 1, 2026 ఆదివారం నాడు వచ్చే మాఘ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ రోజు అత్యంత విశిష్టమైన శుభమైన గడియలు ఏర్పడుతున్నాయి. పంచాంగం ప్రకారము ఈ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 4:41 మొదలు అయ్యి మరుసటి రోజు ఫిబ్రవరి 2 అంటే సోమవారం 2 ఉదయం 4:40 వరకు ఉంటుంది. ఈ సమయంలో గనక గిరి ప్రదక్షిణ చేస్తే గ్రహ దోషాలు, శని ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు, సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది అని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. ఇది ప్రతి నెలా వచ్చే పౌర్ణమి లాంటిది కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక సువర్ణ అవకాశం. ఇది గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఈ గిరి ప్రదక్షిణని ఎలా చేయాలి, నియమాలు పాటించాలో ఇప్పుడు వివరంగా చూద్దాము. గిరి ప్రదక్షిణ మార్గము సుమారు 14 కిలోమీటర్ల ఉంటుంది. అరుణాచలేశ్వరుని రాజగోపురం నుంచి దీనిని ప్రారంభించాలి. మీకు అలా వీలుగాని పక్షంలో ఉన్న చోటు నుంచి అయినా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చు. చివరికి మీరు మొదలుపెట్టి అంటే ఎక్కడైతే మొదలు పెట్టినారో అక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి. కొందరు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు మొదలు చేస్తారు. వీలు కాని పక్షంలో నేరుగా రాజగోపురం ముందు నుంచి అయినా ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చెప్పులు లేకుండా చేయాలి. ఈ కొండ సాక్షాత్ శివయ్య స్వరూపము. ఈయన మీద మనము పాదరక్షలతో నడవకూడదు. శివనామ స్మరణ నడుస్తున్నంతసేపు మనసులో ఓం నమ శివాయ లేదా అరుణాచలేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అనవసరమైన మాటలు, ముచ్చట్లు వద్దు. మౌనంగా ప్రదక్షిణ చేస్తే ఉత్తమము. పరుగునా కాకుండా నిండు గర్భిణి ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత జాగ్రత్తగా భక్తితో నడవాలి అని సాక్షాత్ రమణ మహర్షి చెప్పారు. కొండవైపు చూస్తూ ఆ శివయ్య స్వరూపాన్ని మనసులో నింపుకొని అడుగులు వేయాలి. వస్త్రధారణ విషయంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించడము చాలా మంచిది. సరైన సమయము ఏమిటి అంటే పౌర్ణమి నాడు చంద్రుడు తన 16 కళ్ళలతో పరిపూర్ణంగా ఉంటాడు. ఆ వెన్నెల కాంతి అరుణాచలంపై ఉన్న కోట్లాది దివ్యమైన మూలికలపై పడి గాలినంతా ఔషధభరితం చేస్తుంది. ఈ గాలిని పీలుస్తూ మనము ప్రదక్షిణలు చేయడం వలన మనకు శారీరక మానసిక ఆరోగ్యము కలుగుతుంది. 14 కిలోమీటర్ల తార్ రోడ్డుపై మండు టెండలో నడవటం కష్టము. కాబట్టి తెల్లవారుజామున కానీ సాయంత్రం 4 గంటల తర్వాత కానీ మొదలు పెట్టడము సౌకర్యముగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల కాంతిలో భక్తులతో కలిసి నడుస్తూ ఉంటే
ఆ అనుభూతిని వర్ణించలేము. ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గము 8 దిక్కులలో 8 శివలింగాలు దర్శనమిస్తాయి. వీటినే అష్టలింగాలు అంటారు. అష్ట దిక్పాలకులు స్వయంగా ఇక్కడ పూజించారు అని పురాణ కథలు. ప్రతి లింగాన్ని మనము దర్శించుకుంటే జీవితంలో ఒక్కొక్క రకమైన కష్టము తీరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసము. రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ మొదలు చేస్తే మొట్టమొదటగా వచ్చే లింగము ఇంద్రలింగము. దేవతల రాజు అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగము. దర్శిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యము కలుగుతుంది. అగ్నిలింగము. అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు, ముఖ్యముగా జీర్ణ సంబంధిత వ్యాధులు, కోర్టు కేసుల నుంచి ఉపశమనము కలుగుతుంది. యమలింగము. యమరాజు ప్రతిష్ఠించిన లింగము వలన ఆయుష్ పెరుగుతుంది అని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది అని, అకాల మృత్యు భయము ఉండదు అని నమ్మకం. నైరుతి లింగము. ఈ లింగాన్ని దర్శిస్తే సంతానము లేని వారికి సంతానము భాగ్యము, మానసిక ప్రశాంతత, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. వరుణలింగము. వరుణ దేవుడు ప్రతిష్ఠించిన ఈ లింగము నీటికి సంబంధించిన దోషాల నుండి, ఆరోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాయులింగము. వాయుదేవుడు ప్రతిష్ఠించిన ఈ లింగమును దర్శిస్తే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల నుండి ఉపశమనం లభిస్తుంది అని, దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయి అని భక్తులు నమ్ముతారు. కుబేరలింగము. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ప్రతిష్ఠించిన లింగము ఇది. పేరులోనే ఉన్నది కదా. ఈ లింగాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సకల ఐశ్వర్యములు, అంతులేని సంపద చేకూరుతాయి. ఈశాన్య లింగము. ప్రదక్షిణ మార్గంలో చివర వచ్చే ఈ లింగాన్ని దర్శించడం వలన మనసులోని చింతలు తొలగిపోయి ఆ సంపూర్ణమైన మానసిక ప్రశాంతత, మోక్ష మార్గము లభిస్తుంది. ఈ అష్ట లింగాలతో పాటు రమణాశ్రమము, శేషాద్రాశ్రమము లాంటివి ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ దర్శించుకుంటూ ఆ దైవిక శక్తిని మనసులో నింపుకొని శాస్త్రాల ప్రకారము అరుణగిరి ప్రదక్షిణ చేయడం వలన ఎన్నో జన్మల నుండి మనము మోసుకొస్తున్న పాప కర్మలను అగ్నిలో దూది కాలిపోయినట్లు కాలిపోతాయి. మీరు చేసే ఒక్క ప్రదక్షిణ కోటి యాగాలతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఇక ఆధ్యాత్మికంగా మనసులోన అలజడి తగ్గి ప్రశాంతత మీ సొంతం అవుతుంది. దేవునిపై ధ్యాస పెరుగుతుంది. జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షము సిద్ధిస్తుంది అని అరుణాచల పురాణం చెబుతుంది. లౌకికంగా మీరు ఏ కోరికపై ప్రదక్షిణ చేస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జాతకంలో ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధ, కుటుంబ సమస్యలు, అనారోగ్య బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీలోని నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. ఆ అరుణాచలేశ్వరుడు కరుణ మీపై ప్రసరించి మీ జీవితం ధన్యమవుతుంది. చూశారు కదా, అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత మహిమాన్వితమైనదో. ముఖ్యముగా ఫిబ్రవరి 1న ఏర్పడిన ఈ అద్భుతమైన ఈ యోగము మనం అందరికీ పరమశివుడు ఇచ్చిన వరం లాంటిది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. వెళ్ళగలిగితే స్తోమత, ఆరోగ్యము ఉన్న వాళ్ళు తప్పకుండా అరుణాచలం వెళ్ళి ఈ గిరి ప్రదక్షిణ చేసి మీ కష్టాలను పోగొట్టుకోండి. వెళ్ళలేని వారు కనీసము ఇంట్లో నుండి ఆ అరుణాచలేశ్వరిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ. చివరగా ఒక ప్రశ్న, మీలో ఎంతమంది ఈసారి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి అని అనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్లో అరుణాచల శివ అని టైప్ చేసి మాకు తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారము ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను. అరుణాచల శివ. సర్వేజన సుఖినోభవంతు. ఈ మంచి విషయాన్ని మీలోనే ఉంచుకోక మీ బంధుమిత్రులు అందరికీ తెలియజేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని, ఈ శివానుగ్రహం పొందుతారు కదా. ఇంకా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసము మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.